విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంలో ఈ రోజు జరిగిన పెట్రోలియం కంపెనీలో పెట్రోలియం ఫిల్టర్ ట్యాంకు పై పిడుగుపడి ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో పెట్రోలియం ఫిల్టర్ ట్యాంకు పైన పిడుగుపడి మంటలు చెలరేగాయి. సంఘటన తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు విషయం తెలుసుకొని హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నుండి వివరాలు తీసుకొని అప్రమత్తం చేసి మంటలను అదుపులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈస్ట్ ఇండియా పెట్రోల్ ప్రమాదం అక్కడ చూస్తున్నారు. అందరూ వైర్ సంబంధించినటువంటి వాహనాల నుంచి ఇప్పుడే దానికి వచ్చినటువంటి మంటలు ఆయిల్ ట్యాంకర్లు వచ్చినటువంటి మంటలు ఆడుతున్నారు. ఇక చూస్తున్న వదంతులు ఈ అన్ని ట్యాంకర్స్కి ఏదో ప్రమాదం ఉందనేటువంటి వదంతుల నేపథ్యంలో నేను స్వయంగా ఈ స్థలంలో ఉన్నాను. పూర్తిగా మంటలను ఆరిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాను. సో ఇక్కడైతే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నారు, దాంతో పాటు అక్కడ కంపెనీ యాజమాన్యం కూడా ఉన్నారు. ఈ పిడుగుపాటు వల్ల జరిగింది అనేటువంటిది వారి కథనం, దాని వాస్తవాలు ఏంటనేది తెలియాలి. బట్ ఏదైతే ఇప్పుడైతే ఏ కాజువాలిటీ లేదు. ప్లస్ ఇక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం ఇక్కడ నేను చూస్తున్నాను కాబట్టి చెప్పగలను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.